హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మోజోస్ కిచెన్. కుక్, బేక్, రిపీట్. నేను మీ మోనికా. ఇవాళ ఓట్స్తో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రెసిపీ చేస్తున్నాను. ఎప్పుడు నార్మల్గా ఓట్స్లో సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకొని తినే వాళ్ళకి, ఓట్స్తో ఉప్మా, పోహా, ఇలా డిఫరెంట్ కిచిడి ఇవన్నీ ట్రై చేసిన వాళ్ళకి ఈ రెసిపీ కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది. అండ్ ఓట్స్ ఇష్టపడే వాళ్ళకి, యాపిల్ ఇష్టపడే వాళ్ళకి తప్పకుండా ఇది ఫ్లేవర్ నచ్చుతుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇందులో మనం సినమన్ పౌడర్ యూస్ చేస్తున్నాము. సినమన్ పౌడర్ ఈజ్ గుడ్ ఫర్ మెటబాలిజం కాబట్టి సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇది చాలా బెస్ట్ ఆప్షన్. అండ్ ఆల్సో మీరు క్విక్గా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అని అంటే కూడా ఈ ఆప్షన్ వన్స్ ఇన్ ఎ వైల్ మీరు చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ రోల్డ్ ఓట్స్ యూస్ చేస్తున్నాను. మీరు నార్మల్ ఓట్స్ కూడా యూస్ చేయొచ్చు. రోల్డ్ ఓట్స్ అంటే ఏం లేదు, మన రైస్ ఎట్లా అయితే అటుకుల్లాగా చేస్తారో అలాగే ఓట్స్ని రోల్డ్ ఓట్స్ లాగా ఇలా చేస్తారనమాట. సో నార్మల్ ఓట్స్ కొంచెం సాఫ్ట్ ఉంటుంది, ఇది కొంచెం హార్డ్ ఉంటుంది అంతే. సో నేనేం చేస్తున్నానంటే ఈ రోల్డ్ ఓట్స్ ఒక 2 కప్స్ తీసుకుంటున్నాను ఈ మెజర్మెంట్ కప్తో. సో ఈ 2 కప్స్ తీసుకున్నాను కాబట్టి దీనికి 4 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. సో మీరు నార్మల్ ఓట్స్ ఎలా కుక్ చేస్తారో అదే ప్రొసీజరే, కాకపోతే మనం ఇక్కడ సినమన్ పౌడర్ అండ్ యాపిల్ యూస్ చేసి చేస్తున్నాము. సో ఇక్కడ 4 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకొని నేను ఒక 5 to 10 minutes దీన్ని సోక్ చేసి పెట్టుకున్నాను. సోక్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. నేను పింక్ సాల్ట్ వేసుకుంటున్నాను, మీరు ఎనీ అవైలబుల్ సాల్ట్ వేసుకోవచ్చు. సో సాల్ట్ వేసుకున్నాక ఒక్కసారి మిక్స్ చేసేసి దీన్ని స్టవ్ పైన పెట్టుకొని ఫస్ట్ కొంచెం బాయిల్ వచ్చే వరకు లో టు మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్ ఈజ్ ఓకే, లో కానీ మీడియం ఫ్లేమ్ కానీ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టేస్తే ఏమవుతుందంటే అది వాటర్ తొందరగా అయిపోయి కింద స్టిక్ అయిపోతుంది అనమాట ఓట్స్. సో అందుకనేసి మీరు లో టు మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకొని కుక్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఓట్స్ కుక్ అవుతా ఉంది, ఇంత లోపల మనము యాపిల్ కట్ చేసి పెట్టుకుందాము. నేను 1 హోల్ యాపిల్ తీసుకున్నాను, చక్కగా స్కిన్ పీల్ చేసేసుకొని చిన్న పీసెస్గా యాపిల్ కట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఓట్స్ చక్కగా కుక్ అయిపోయింది, ఒక 75% దాకా కుక్ అయిపోయింది. సో ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న యాపిల్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకొని ఇంకా మిగతా 25% ఏదైతే ఉందో అది యాపిల్తో పాటు ఓట్స్ అండ్ యాపిల్ రెండు కుక్ అయ్యేలాగా చేసుకుంటాం. సో నేను యాపిల్ కొంచెం ఆ క్రంచ్ తగులుతూ ఉంటే బాగుంటుందని కొద్దిగా పెద్దగానే పీసెస్ కట్ చేసుకున్నాను. మరీ పెద్దగా కాదు, మరీ చిన్నగా కాదు, మీడియం సైజ్లో కట్ చేసుకున్నాను. మీరు ఇంకొంచెం చిన్నగా అయినా కూడా పీసెస్ కట్ చేసుకున్నా కూడా బాగుంటుంది. సో నేను యూస్ చేసిన క్వాంటిటీకి 1 ఫుల్ యాపిల్ ఇక్కడ అవసరం అవుతుంది, ఎందుకంటే మరీ తక్కువ యాపిల్ అయితే అసలు మీకు యాపిల్ ఫ్లేవర్ టేస్ట్ ఏమీ తెలియదు ఇందులో. సో అందుకనే నేను 1 ఫుల్ యాపిల్ యూస్ చేశాను. సో ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనం సినమన్ పౌడర్ యూస్ చేస్తున్నాము. నేను సినమన్ పౌడర్ కొంచెం ఎప్పుడు రెడీగా పెట్టుకొని ఉంటాను. సో ఆ సినమన్ పౌడర్ ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేస్తున్నాను. మీరు 1 ఫుల్ టీ స్పూన్ యూస్ చేసినా కూడా పర్లేదు, టేస్ట్ బాగుంటుంది, ఎందుకంటే యాపిల్ సినమన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ఈ సినమన్ పౌడర్ తప్పకుండా వేయండి, అది వేయడం వల్ల ఇందులో టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ సాల్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, అది కూడా ఒకటి చూసుకోండి. మీరు ఇంకా కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే కొద్దిగా ఒక ½ కప్ ఆర్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జాగరీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, హెల్తీగా కావాలి అంటే. లేదు పర్లేదు అంటే మీరు షుగర్ అయినా కూడా వేసుకోవచ్చు, ఇట్స్ అప్ టు యూ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మరీ ఎక్కువ స్వీట్గా ఉంటే కూడా కొంతమంది ఇష్టపడరు కదా. సో ఇది కొంచెం మైల్డ్ స్వీట్నెస్ ఉంటుంది, యాపిల్ వేసాం కాబట్టి. సో సాల్ట్ సరిపడా చెక్ చేసుకోండి. సో చక్కగా యాపిల్ కూడా ఈ ఓట్స్తో కుక్ అయిపోవాలన్నమాట. చిన్నపిల్లలకి కూడా ఇది ఒక 1 year పిల్లలకి కూడా ఇది బ్రేక్ఫాస్ట్ లాగా ఇవ్వచ్చు. అంటే యాపిల్ ప్యూరీ లాగా చేసి ఓట్స్తో కుక్ చేసి తినిపించవచ్చు, సాఫ్ట్గా బాగుంటుంది వాళ్ళకి. లేదా యాపిల్ ఓట్స్ రెండు కుక్ చేసేసి మిక్సీకి వేసేసి తినిపించవచ్చు, వాళ్ళకి బాగా టమ్మీ ఫీలింగ్గా ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుంది అన్నమాట.
సో ఇక్కడ కావాలంటే మీరు నట్మెగ్ పౌడర్ అని ఉంటుంది, నా దగ్గర ప్రస్తుతానికి అవైలబుల్ లేదు. నట్మెగ్ పౌడర్ కూడా ఒక 2-3 పించెస్ వేసుకుంటే కూడా ఫ్లేవర్ చాలా ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ టైం చేసినప్పుడు అది వేసి చూపిస్తాను, లేదా మీరు చేసుకునేటప్పుడు అది వేసి ట్రై చేయండి ఒకసారి. అండ్ ఇది ఒక బాయిల్కి వచ్చింది అంటే ఇంక ఇది కుక్ అయిపోయినట్టే. సో దిస్ ఇస్ ఆల్ రెడీ. ఓట్స్, యాపిల్ అండ్ సినమన్ ఫ్లేవర్ కాంబినేషన్తో చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్కి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను డిష్ అవుట్ చేసి చూపిస్తాను మీకు ఎలా సర్వ్ చేసుకోవాలి అని. సో ఒక బౌల్లోకి ఈ యాపిల్ ఓట్స్ పోరెడ్జ్ ఏదైతే ఉందో అది వేసుకుంటున్నాను. చాలామందికి కొంచెం చల్లారాక తినడానికి ఇష్టపడతారు, ఫ్లేవర్స్ బాగా తెలుస్తాయని. లేదు, ఇలా వేడిగా తినడం కూడా ఇష్టమైతే, చలికాలం కదా కొద్దిగా వేడిగా తింటే బాగుంటుంది అనేవాళ్ళు వేడిగా తినేసేయచ్చు, ఏం పర్లేదు. సో దీంట్లోకి మనం ఏం వేసుకుంటామంటే కొద్దిగా హనీ వేసుకుంటున్నాము. మీ ఇష్టం, మీ ఆప్షన్. మీరు ముందే ఒకవేళ జాగరీ పౌడర్ కానీ షుగర్ కానీ వేసుకున్నారు అంటే హనీ వేసుకోవద్దండి. ఇక్కడ నేను ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ హనీ వేసాను. హనీ వేసుకొని కొన్ని ఆల్మండ్స్ ఉన్నాయి, నైట్ సోక్ చేసి పెట్టిన ఆల్మండ్స్ ఉన్నాయి, అవి కొంచెం పీల్ చేసేసి అవి ఇందులో గార్నిష్ లాగా వేసుకుంటున్నాను. అండ్ ఆల్సో మీకు తినేటప్పుడు ఆ టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అవి ఆ క్రంచ్ తగులుతూ ఉంటే ఆల్మండ్స్ చాలా బాగుంటుంది. ఆల్మండ్స్ ఎప్పుడైనా కూడా సోక్ చేసుకొని తీసుకోవడం మంచిది. అండ్ ఆల్సో దానిపైన అది పీల్ చేసుకొని తింటే మంచిది. ఎందుకంటే ఇది ఆల్మండ్స్ సోక్ చేసుకోకుండా తింటే మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో అందుకని ఇట్స్ ఆల్వేస్ బెటర్ ఆల్మండ్స్ ఎప్పుడు తిన్నా కూడా నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ తీసుకోండి. సో ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. నేను కొంచెం పొడవుగా కట్ చేసుకున్నాను, మీ ఇష్టం, మీరు ఎలా అయినా కట్ చేసుకోండి. సో ఈ ఆల్మండ్స్ ఏదైతే ఉందో అది కొంచెం పైన గార్నిష్ లాగా చేసుకుంటున్నాను. అండ్ మీరు కుక్ చేసుకునేటప్పుడు కూడా కావాలంటే ఇవి కూడా వేసేసుకొని కుక్ చేసుకోవచ్చు, లేదా ఇది కొంచెం పౌడర్ లాగా, ఆల్మండ్ పౌడర్ లాగా చేసుకొని కూడా అందులో వేసుకొని కుక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు కొంచెం గ్రేటెడ్ కోకోనట్ అయినా కూడా ఇందులో మిక్స్ చేసుకోవచ్చు, ఫ్రెష్ కోకోనట్, చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా. సో అంతే అండి, ఓట్స్ యాపిల్ పోరెడ్జ్ ఈస్ రెడీ ఫర్ బ్రేక్ఫాస్ట్. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మీకు ఇష్టమైన సీడ్స్ ఏవైనా వేసుకోవచ్చు, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, anything. You can use any seeds for a good crunch in this porridge. Cashew nuts అయినా కూడా వేసుకోవచ్చు, it's up to you. So this is a new recipe from my end. సో ఇంకా కొత్త రెసిపీస్ మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and click on the bell icon for latest recipes. Thank you for watching. Please give it a try and let me know in the comment section మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది చెప్పండి నాకు తప్పకుండా. So I'll catch you in my next episode. Signing off, Monica. Take care. Bye-bye.